శత్రువులు చుట్టుముట్టారు. ఒక ప్రక్కన ఆరోగ్యం లేదు, మరొక ప్రక్కన వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది, మరొక ప్రక్కన శత్రువులు విజృంభిస్తున్నారు, ఇంకొక దిశన పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఈ అవమానాల మధ్యలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పరాక్రమశాలి, ఆమేన్, పరాక్రమశాలి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేనే దిగి వస్తాను మీ కొరకు యుద్ధము చేయనట్లు. ఇంకెవరి కొరకో కాదు నేను వచ్చింది. ఈ ప్రాంతాలు ఎవరినో చూడాలని కాదు. నీవు నన్ను పిలిచావు ఒక రోజున ప్రార్థనలో, నీవు నాతో ఒక విన్నపాన్ని చేశావు. నీవు నా కొరకు జీవించాలని ఆశిస్తూ ఉన్నందువల్ల, నా నామానికి అవమానం తేకూడదని నీవు కోరుకుంటూ ఉన్నందువల్ల, నా నామానికి మహిమ కలగాలని నీ అంతరంగమందు ఆసక్తి నీవు చూపిస్తూ ఉన్నందువల్ల నీ కొరకు నేను దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం.